హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్కి స్వాగతం. నేను మీ సిరిని. ఈరోజు ఉసిరికాయ హల్వా ఎలా చేయాలో చూద్దామండి. ఈ హల్వా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఉసిరికాయ అంటే ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. రావు ఉసిరికాయలో ఔషధ గుణాలు చాలా ఉంటాయండి. పిల్లలు నిల్వ పచ్చడి ఉంటుంది కదా, అది చాలా మంచిది. కానీ పిల్లలు ఆ నలుపు చూసి చాలామంది ఇష్టపడరు కదండి. అలాంటి పిల్లలకి ఇలా హల్వా చేసి పెట్టండి, చాలా మంచిది. చాలా ఈజీగా చేయొచ్చు. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా పొయ్యి వెలిగించుకున్నానండి, పాన్ పెట్టుకున్నాను. పాన్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాలి. నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు ముక్కలు వేసుకుంటున్నాను, డ్రై ఫ్రూట్స్. నేను జీడిపప్పు, కిస్మిస్, పుచ్చగింజలు వేసుకుంటున్నాను. మన ఇష్టం అండి, మనకి ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే అవి వేసుకోవచ్చు. బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా వేపుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకుంటున్నాను. కిస్మిస్ కొంచెం వేగిన తర్వాత పుచ్చగింజలు వేసుకోవాలి, ఎందుకంటే పుచ్చగింజలు త్వరగానే వేగిపోతాయండి. ముందు వేసుకున్నాం అనుకోండి మాడిపోతాయి. ఇదే పాన్లోకి ఇంకో 4 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగేదాకా వెయిట్ చేయాలి. నెయ్యి కరిగిందండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఉసిరికాయలు తురుము తీసుకున్నాను. తురుము వేసుకొని బాగా వేపుకోవాలి. ఉసిరి తురుము వేసిన తర్వాత నేతిలో ఇది పచ్చివాసన పోయేదాకా కాసేపు వేపుకోవాలి. తురుము వేగిన తర్వాత ఒక 1/2 కప్పు పాలు వేసుకోవాలి. ఈ పాలలో తురుము ఉడికించుకోవాలి. ఈ తురుము ఇలా పాలు ఉడికించుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం తురుము తీసుకున్నామో ఆ కప్పు బెల్లం తీసుకోవాలి. నేనైతే కప్పుకి 1 కప్పే బెల్లం వేస్తున్నాను. ఒకవేళ స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు అయితే 1.5 కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు. ఇది బాగా కలుపుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత ఇలా పల్చగా అవుతుంది. దీన్ని కాసేపు ఉడకనివ్వాలి. బెల్లం తురుము వేసుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. ఇది గట్టిపడింది కదా, ఇలా గట్టిపడిన తర్వాత 1 స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వేపుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పచ్చకర్పూరం తీసుకుని వేసుకోవాలి. స్వీట్కి మంచి స్మెల్ రావాలంటే పచ్చకర్పూరం కంపల్సరీ ఉండవలసింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని పొయ్యి కట్టేసుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి.